ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా తరుణ్ భాస్కర్ గారి గాయపడ్డ సింహం అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. దానికి సంబంధించిన రియాక్షన్ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ తరుణ్ భాస్కర్ మంచి క్యారెక్టర్ అయితే ఉందన్నమాట. ఏంటంటే అమెరికా పోవాలి, సెటిల్ కావాలనే షర్ట్ ఉంది. ఇక దాంతోపాటు ఒక లవర్ ఉంది. లవర్కి ఫాదర్ ఉంటాడు. ఫాదర్ ఏమంటాడంటే మాత్రమే అమెరికా ఉంటేనే పెళ్లి ఇస్తా అనేసి అయితే ఒక సీన్ అయితే కనిపిస్తుంది. నా అంచనా ప్రకారం అయితే అదే కనిపించింది నాకు ఇక్కడ. ఇక్కడ ఎట్లయినా అమెరికా పోవాలా. సో మన యూట్యూబర్లు ఎవరు అవుతున్నారో మన ఫైర్ అబ్దుల్లా గారు అవుతున్నారు. ఒకటి చెప్తారు, ట్రంప్ బ్యాన్ చేసేస్తున్నారు, అట్లయితే బ్యాన్ చేస్తారు, ఒక డైలాగ్ వస్తుంది అన్నమాట. పోయి తరుణ్ భాస్కర్ గారు అక్కడ నుంచి స్టోరీ కథ స్టార్ట్ అయిపోతే అక్కడ నుంచి ఈ డంకీ రూట్స్ అంటారు. సో స్ట్రైట్గా కాకుండా ఇలీగల్ రూట్స్ అనేసి ఉంటాయి. ఆ రూట్స్లో ఎలా పోయిండు, దానికి మన జేడీ చక్రవర్తి క్యారెక్టర్కి ఏం సంబంధము, సుధలేఖ సుధాకర్ గారు అండ్ హర్ష గారి క్యారెక్టర్ ఏందనేది మాత్రం మీరు థియేటర్లో చూడాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే మాత్రమే ఇక్కడ ఒక సీరియస్ నోట్ తీస్తూనే సీరియస్ దాన్ని కూడా ఒక కామెడికల్ వేగా చూపించారు అనుకోవచ్చు. కామెడీ పరంగా బాగానే అనిపించింది ట్రైలర్లో. సో ట్రైలర్లో యూనిక్నెస్ ఏంది, కొంచెం డిఫరెంట్గా ఏమైనా ఉందా అంటే మాత్రమే కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది అనుకోవచ్చు. అదొకటి యూనిక్గా అనిపించింది నాకైతే. మాత్రమే కుదిరితే పక్కా చూడండి అనేసి అంటాను. ఎందుకంటే సమ్మర్లో పెద్ద మూవీస్ ఏం లేవు, జర కామెడీ అయినా సరే చూసుకోండి అనేసి ఇది జర ఒకటి నయం అనిపించింది. సో మీరు మూవీ చూస్తారా చూడ మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే ఏం. ట్రైలర్ ప్రకారం కూడా చూస్తే ఫుల్ అండ్ కామెడీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లో ఉండి సెకండ్ హాఫ్లో కామెడీ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే. సో ఓవరాల్గా పోయి మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అండ్ రివ్యూ తీసుకోసం వెయిట్ చేయండి. కానీ అండ్ మూవీ మాత్రమే కామెడికల్గా బాగుండేటట్టు అయితే కనిపిస్తుంది. మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.